Hello all, welcome to my channel. In this video, we are going to learn about do and does verbs. These verbs are frequently using in English our day-to-day life. మనం do and does హెల్పింగ్ వర్బ్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. డూని మనం ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఉపయోగిస్తాం. డస్ని థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు ఉపయోగిస్తాం. డూ అండ్ డస్ రిప్రజెంట్స్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు మనం డూ అండ్ డస్ వర్బ్స్ను ఉపయోగించి పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్ సెంటెన్సెస్ని ఫామ్ చేద్దాం. సబ్జెక్ట్ ఐ, వి, యు, దే వచ్చినప్పుడు డూని ఉపయోగిస్తాం. సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డస్ని ఉపయోగిస్తాం. డూని మనం పాజిటివ్ సెంటెన్సెస్లో ఉపయోగించాలి అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ డూ ప్లస్ V1 ఫామ్లో ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఐ, వి, యు, దే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డూ ఆస్క్ మై బుక్. నేను నా పుస్తకాన్ని అడుగుతాను. ఇక్కడ ఐ ఈజ్ సబ్జెక్ట్, డూ ఈజ్ హెల్పింగ్ వర్బ్, ఆస్క్ ఈజ్ V1 ఫామ్. నెక్స్ట్ మనం డస్ని పాజిటివ్ సెంటెన్సెస్లో ఉపయోగించాలంటే సబ్జెక్ట్ ప్లస్ డస్ ప్లస్ V1 ఫామ్లో ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ అంటే హీ, షీ, ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, షీ డస్ బికమ్ ఏ డాక్టర్. షీ ఈజ్ ఏ సబ్జెక్ట్, డస్ ఈజ్ ఏ హెల్పింగ్ వర్బ్, బికమ్ ఈజ్ ఏ V1 ఫామ్. ఇప్పుడు డూని ఉపయోగిస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ డూ బ్రింగ్ ఏ ల్యాప్టాప్ ఆర్ ఐ బ్రింగ్ ఏ ల్యాప్టాప్. నేను ల్యాప్టాప్ తీసుకువస్తాను. ఇక్కడ మనం డూని ఉపయోగించకపోయినా సేమ్ మీనింగ్ వస్తుంది. పాజిటివ్ సెంటెన్సెస్లో డూని మనం ఉపయోగించకపోయినా కూడా పర్వాలేదు. కానీ నెగిటివ్ మరియు క్వశ్చన్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు తప్పకుండా డూ ఉపయోగించాల్సి వస్తుంది. ఐ డూ బై ఏ మొబైల్ ఆర్ ఐ బై ఏ మొబైల్. నేను మొబైల్ కొంటాను. ఐ డూ ఈట్ మ్యాంగో ఆర్ ఐ ఈట్ మ్యాంగో. నేను మామిడి పండు తింటాను. ఐ డూ లెర్న్ ఇంగ్లీష్ ఆర్ ఐ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. We do eat dinner together or we eat dinner together. మేము డిన్నర్ కలిసి చేస్తాము. You do fall in love or you fall in love. మీరు ప్రేమలో పడతారు. They do feel very happy or they feel very happy. వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు డస్ని ఉపయోగిస్తూ కొన్ని సెంటెన్సెస్ని చూద్దాం. హీ డస్ బై ఏ కార్. అతను కారు కొంటాడు. షీ డస్ మేక్ డెలీషియస్ ఫుడ్. ఆమె రుచికరమైన వంటకం చేస్తుంది. ఇట్ డస్ వర్క్ గుడ్. ఇది బాగా పనిచేస్తుంది. డూ డస్ని ఉపయోగిస్తూ నెగిటివ్ సెంటెన్సెస్ని ఫామ్ చేయాలంటే ఐ, వి, యు, దే సబ్జెక్ట్ ఉన్నప్పుడు డూ నాట్ ఆర్ డోంట్ని ఉపయోగించాలి. సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు డస్ నాట్ ఆర్ డజంట్ని ఉపయోగించాలి. డూని మనం నెగిటివ్ సెంటెన్సెస్లో ఉపయోగించాలి అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ డూ నాట్ ప్లస్ V1 ఫామ్ ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఐ, వి, యు, దే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డూ నాట్ ఆస్క్ మై బుక్. నేను నా పుస్తకాన్ని అడగను. ఇక్కడ ఐ ఈజ్ సబ్జెక్ట్, డూ నాట్ నెగిటివ్ హెల్పింగ్ వర్బ్, ఆస్క్ V1 ఫామ్.
డస్ని మనం నెగిటివ్ సెంటెన్సెస్లో ఉపయోగించాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ డస్ నాట్ ప్లస్ V1 ఫామ్ ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ అంటే హీ, షీ, ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, షీ డస్ నాట్ బికమ్ ఏ డాక్టర్. ఆమె డాక్టర్ అవ్వదు. హియర్ షీ ఈజ్ సబ్జెక్ట్. డస్ నాట్ ఈజ్ నెగిటివ్ హెల్పింగ్ వర్బ్. బికమ్ ఈజ్ ఏ V1 ఫామ్. డూ, డస్ని ఉపయోగిస్తూ కొన్ని నెగిటివ్ సెంటెన్సెస్ని ఫామ్ చేద్దాం. ఐ డు నాట్ కమ్ టు ఆఫీస్. నేను ఆఫీస్కు రాను. ఐ డు నాట్ బిలీవ్ దెమ్. నేను వారిని నమ్మను. ఐ డు నాట్ బై ఏ కార్. నేను కారు కొనను. ఐ డు నాట్ లెర్న్ హిందీ. నేను హిందీ నేర్చుకోను. వి డు నాట్ ఫైండ్ ప్లేస్. మాకు స్థలం దొరకదు. యూ డు నాట్ సెండ్ మెయిల్. మీరు మెయిల్ పంపకండి. దే డు నాట్ పే బిల్. వారు బిల్లు చెల్లించరు. డస్ని ఉపయోగిస్తూ మనం కొన్ని నెగిటివ్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేద్దాం. హీ డజంట్ మీట్ హిజ్ ఫ్రెండ్. అతను తన స్నేహితుడిని కలవడు. షీ డజంట్ ఈట్ మ్యాంగో. ఆమె మామిడి పండు తినదు. ఇట్ డజంట్ మూవ్. అది కదలదు. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ క్వశ్చన్ ఫార్మింగ్ యూజింగ్ డూ అండ్ డస్. డూని ఉపయోగించి క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలంటే సబ్జెక్ట్ ఐ, వి, యు, దే ఉండాలి. డస్ని ఉపయోగిస్తూ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలంటే సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ ఉండాలి. డూని మనం క్వశ్చన్ సెంటెన్సెస్లో ఉపయోగించాలి అంటే ఇక్కడ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఫామ్ ఉండాలి. ఎగ్జాంపుల్, డూ యూ రైట్ లెటర్. నువ్వు ఉత్తరం రాస్తావా. హియర్ డూ ఈజ్ హెల్పింగ్ వర్బ్. యూ ఈజ్ సబ్జెక్ట్. రైట్ ఈజ్ V1 ఫామ్. నెక్స్ట్, డస్ని మనం ఉపయోగిస్తూ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలంటే డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఫామ్ ఉండాలి. ఎగ్జాంపుల్, డస్ హీ విన్ ద మ్యాచ్. అతను మ్యాచ్ గెలుస్తాడా. ఇక్కడ డస్ హెల్పింగ్ వర్బ్, హీ ఈజ్ సబ్జెక్ట్, విన్ ఈజ్ V1 ఫామ్. డూ అండ్ డస్ని ఉపయోగిస్తూ కొన్ని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేద్దాం. డూ ఐ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడతానా. డూ వీ స్పెండ్ మనీ. మనం డబ్బు ఖర్చు చేస్తున్నామా. డూ యూ లైక్ కాఫీ. మీకు కాఫీ ఇష్టమేనా. డూ దే ఫైండ్ కార్ కీ. వారు కారు కీని కనుగొన్నారా. డస్ హీ లైక్ టీ. అతనికి టీ అంటే ఇష్టమేనా. డస్ షీ బై ఏ కార్. ఆమె కారు కొంటారా. డస్ ఇట్ వర్క్. అది పనిచేస్తుందా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్. మీరు కూడా కొన్ని V1 వర్బ్స్ని తీసుకొని డూ అండ్ డస్ని ఉపయోగిస్తూ పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.